వైభవంగా శివరాత్రి ఉత్సవాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లేపాక్షి ఆలయంలో 25వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు వైభవంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ రామానందన్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయన ఈవో నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మొదట శ్రీ దుర్గాదేవి, శ్రీ వీరభద్రస్వామి వద్ద ఆహ్వాన పత్రికలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆహ్వాన పత్రికలు విడుదల చేయడం జరిగింది. డీ షో, మిమిక్రీ, అరెస్టులచే కార్యక్రమాలు, పాటలతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో నరసింహమూర్తి, స్థానిక సర్పంచ్ ఆదినారాయణ, ఆలయ వేద పండితులు లక్ష్మీ నరసింహ శర్మ, శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయంలో 25వ తారీఖు నుండి కూడా పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 25వ తారీఖు మహాగణపతి సుదర్శన హోమం ప్రారంభమవుతుంది. మహాశివరాత్రి రోజున రుద్ర హోమము, తర్వాత నాగలింగానికి విశేషంగా పూజలు, తర్వాత కళ్యాణోత్సవము, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 27వ తారీఖు స్వామివారి బ్రహ్మరథోత్సవం ఉంటుంది. 26వ తారీఖు సాయంత్రము దూలోత్సవం ఉంటుంది. తర్వాత 28వ తారీఖు అభిషేకార్చనలు, చండీ యాగము, ఆ రోజు రాత్రి ముత్యాల పల్లకి కార్యక్రమాలు ఉంటాయి. 1వ తారీఖు వసంతోత్సవం, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఘనంగా జరిపించడానికి నరసింహమూర్తి ఈవో గారు, రమానందన్ చైర్మన్ గారు చాలా విశేషంగా చొరవ తీసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. హిందూపురం నియోజకవర్గ ప్రజలకు, లేపాక్షి మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అత్యున్నత మహారథులకు అందరికీ నా ఒక్క నమస్కారాలు. ఇవాళ మన లేపాక్షి ఆలయ టెంపుల్లో వీరభద్రస్వామి, దుర్గాదేవి, పాపనేశ్వర ఈ ఆలయంలో రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈసారి 25వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు ఘనంగా ప్రతిరోజు అమ్మవారికి, వీరభద్రస్వామికి అలంకరణలు అయితేనేమి, రథోత్సవం అయితేనేమి, 26వ తారీఖు ఈవినింగ్ జాగరణ రోజు మహా ఈవెంట్ జరగబోతుంది. ప్రతి ఒక్కరూ భక్తాదులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ముఖ్య గమనిక, రథోత్సవం రోజు ప్రతి ఒక్క భక్తాదులు 12 గంటలకల్లా ఆలయ ప్రాంగణంలోకి విచ్చేసి 12:30కంతా ఉత్సవ విగ్రహాలు ఇక్కడి నుండి రథోత్సవం దగ్గరికి బయలుదేరుతాయి. కాబట్టి భక్తాదులందరూ టైంకి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా 26వ తారీఖు జాగరణ రోజు కల్చరల్ యాక్టివిటీసు, ఆ తర్వాత సినీ సింగర్సు, డీ షో, ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ భక్తాదులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.